మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మీరు ఏ నెంబర్నన్నా తీసుకోండి, అది గొప్పదేనండి. చిన్న ఉదాహరణ చెప్తానండి. చాలా ఏళ్ళుగా నెంబర్ 13 గురించి చాలామంది ఎంత భయంకరంగా చెప్పాలో అంత భయంకరంగా చెప్పేశారండి. అయితే మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. జనరల్గా నాకు ఇలా కంపేర్ చేయటం కానీ, ఒక సంఘటన జరిగిన తర్వాత నేను దాన్ని అనలైజ్ చేసుకోవటం కానీ అవి చెయ్యను. అఫ్కోర్స్ అనలైజ్ చేసుకుంటాను. ఎందుకు అంటే ఆ ప్యాటర్న్ ఏమిటి అని అనుకోవడానికండి. మొన్న 12వ తారీఖున ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదానికి గురవటం, చాలామంది చనిపోవటం, ఇవన్నీ మీకు అందరికీ తెలిసినాయి. ఇది జరిగింది 12వ తారీఖు అండి. ఒక్కసారి మీరు 12వ తారీఖు టోటల్ ఏమిటో లెక్క వేసుకోండి. అంటే చాలామంది కుతూహలంగా అడుగుతూ ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను. 12, ఇది జూన్ నెల, 6, 18 ప్లస్ 2025 అదొక 9. సో ఇదంతా 9 టోటల్లో వచ్చేసింది, అవడానికి 12వ తారీఖు అయినప్పటికీ. మరి ఈ ప్రమాదం 13వ తారీఖున ఎందుకు జరగలేదండి? 13న జరిగి ఉంటే నాకు తెలిసి కొన్ని వందల వీడియోలు వచ్చేసేవండి. మేము చెప్పామా లేదా 13 డేంజర్ అని, ఇదే గుర్తు అంటూ కొన్ని వందల వీడియోలు వచ్చాయి. నేను నిజంగా థ్యాంక్స్ టు యూనివర్స్ అని ఎందుకు అనుకున్నానంటే, అవకాశం వీళ్ళకి ఇవ్వలేదు. ఇప్పుడు చెప్పండి, మరి 12 ఎందుకు జరిగిందండి? అంటే ఇది ఎందుకు జరిగింది, దీంట్లో నెంబర్లు ఏంటి, ప్యాటర్న్, ఇవంతా అనవసరం అండి. ఓ నెంబర్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఎందుకు 12వ తేదీన ఇది జరగాలి చెప్పాలి. మరి ఈరోజు 16 కదా. నిన్న కూడా 2 సంఘటనలు జరిగినాయి. కేదార్నాథ్కి వెళ్ళేటటువంటి హెలికాప్టరు, అందులో ఉన్న 8 మంది చనిపోయారు. దైవ దర్శనానికి వెళ్తున్నారండి. కానీ మనకు ఒక బలుపు ఉంటుంది చూశారు, మనని మనం ప్రదర్శించుకుంటామే, నేచర్ ఒప్పుకోదు. అది నిన్నేం తారీఖు అండి? 15. ఎక్కడో నీళ్ళ ప్రవాహం, నది చూద్దామని వెళ్ళారు. ఆ ఇనుప వంతెన విరిగిపోయింది, చనిపోయారు. నిన్న తారీఖు 15. అసలైతే ఇలాంటివన్నీ 16న కదా జరగాలి. విశేషం ఏమిటి అంటే 16వ తారీఖున సౌదీ ఎయిర్లైన్స్ ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఇప్పుడు చెప్పండి నాకు, 16 మంచిదేనా? 15 మంచిదేనా? ప్రమాదం జరిగిన 12 మంచిదేనా? జరగని 13 చెడ్డదా? ఏమని చెప్తారు? ఎందుకు ప్రతిదానికి మనకి లింక్స్ పెట్టుకోవటం అండి? గొప్ప వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు, వాళ్ళ పేర్లు పోల్ చేసుకోవటం, ఒక సెలబ్రిటీ ఉంటే వాళ్ళతోటి పోల్ చేసుకోవటం, లేదా ఏదైనా ఒక ఈవెంట్ జరిగిందనుకోండి, మంచికో చెడుకో, దాన్ని పోల్ చేసుకోవటం. ఓ యాక్సిడెంట్ జరిగిందంటే చెప్పామా లేదా, అందులో 4, 8 ఉన్నాయి, అందుకే యాక్సిడెంట్. ఇలాగా మనల్ని మనము ప్రతి విషయంలో ఎక్కడో ఒక్కొక్కడ పోల్చుకుంటూ అసలు మన ఉనికిని మర్చిపోతున్నాం అన్నమాట. ఇప్పుడు తెలిసింది కదండి, ప్రతి నెంబరు మంచిదే, మంచిది కాని నెంబర్ ఏం లేదు. 13 మాత్రమే ప్రమాదాలు జరగాలి అని రూల్ ఏం లేదు కదా. 16న మాత్రమే అనివార్య ఘటనలు జరగాలి అని రూల్ ఏమీ లేదు కదండి. కాబట్టి 13 చెడ్డది లేదా 16 చెడ్డది, 7 అసలు తీసుకోకండి, 4 అసలు పేర్లు పెట్టుకోకండి. ఇవన్నీ కూడా చెప్పే వాళ్ళ విజ్ఞత మీద ఆధారపడి ఉంటాయి. మిమ్మల్ని భయపెట్టాలి అనే ఉద్దేశమే నాకుంటే ఒక 10 వీడియోలు చేసి వదిలేస్తానండి మీ మీదకి, మళ్ళీ న్యూమరాలజీ జోలికి మీరు వెళ్ళరు. కానీ ఇది పద్ధతి కాదు. కాబట్టి అన్ని నెంబర్లు మంచివేనండి. మనకి ఉన్నటువంటి లేదా మన అంటే నా కర్మ ప్రకారం, నా కర్మ సిద్ధాంతం ప్రకారం, నా రిసీవింగ్ ప్రకారం నాకు 13 మంచి అయినా చేయొచ్చు, చెడైనా చేయొచ్చు.
కాబట్టి కొన్ని నెంబర్లు చెడ్డవి, అవి వద్దు అనుకోవటం, కొన్ని నెంబర్లు బ్రహ్మాండం అని వాటి వెనకాల పడటం. ఇది గుంపులో గోవింద అంటారు కదా, ఏదో అంటారండి, గుంపులో గోవిందమ్మో ఏదో అంటారు, అలాంటిదన్నమాట. ఇది మీది అయితే కనుక, ఇది మీ నెంబర్ అయితే కనుక అప్పుడు మాట్లాడవచ్చు. ఇది ఎందుకు చెప్పాలి అని అనిపించింది అంటే, మేము రీసెర్చ్ చేస్తున్నామండి, చేసే కొద్దీ అనుమానాలు వచ్చేస్తున్నాయి అంటున్నారు. రీసెర్చ్ చేయడంలో తప్పులేదండి. మీ పిల్లలకి పేర్లు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మీకు మీ సెర్చింగ్ ఇంజన్స్లో ఏమైతే చూపిస్తాయో వాటన్నిటిని ఫాలో అవటంలో తప్పులేదు. బట్ దేనికైనా సరే ఒక అథెంటిసిటీ ఉంటుంది. ఆ మూలంలో కనుక మీరు వెళ్ళి పర్ఫెక్ట్గా తీసుకుంటే వాట్ ఈజ్ వాట్ అని వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.